ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లోకి వద్దాం సార్. ఇప్పుడు ఈ ప్రజలు పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పన్నులు కడుతుంటారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? అది దాని ద్వారా మనకు దేశానికి జరిగే మేలు ఏంటి సార్? అంటే ఒక సంచిత ఖాతా అని ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. ఆదాయ పన్ను ఏదైతే జమ అవుతుందో దీనిలో 2 రకాలు ఉంటాయి. కంపెనీలు కట్టే పన్నుని కార్పొరేట్ అంటాం మనం, అది ఆదాయ పన్నే, దానికి ఏమి యాక్ట్లో ఏమి డిస్టింక్షన్ ఉండదు. వ్యక్తులు, కంపెనీలు కాని వ్యక్తులు కనేదాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. కార్పొరేట్ ఆదాయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా సెంటర్ ఖాతాలోకి వెళ్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం, ఆ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తుంది. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి ఇస్తారు వాళ్ళు. దీనికి ఈ షేరింగ్ ప్రక్రియ, పన్నుల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఎట్లా విభజించాలి కేంద్రము రాష్ట్రాల మధ్య అనే దానికి ఆర్థిక సంఘం ఉంది జాతీయ స్థాయిలో, ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు కొంత పేద రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలా, జనాభాని బట్టి ఇవ్వాలా, లేకపోతే కుటుంబ నీతిని ఎక్కువ పాటించే రాష్ట్రాలకు ఇవ్వాలా అనే దాని మీద బేసిస్ మీద ఒక అంతకుముందు గాడ్గిల్ ఫార్ములా అని ఉండేది, తర్వాత వేరే ఫార్ములాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంఘం ఏదో ఒక ఫార్ములా నిర్వచిస్తుంది. దాని ప్రకారము వీళ్ళకి పన్నులు ఆదాయము జిఎస్టీలో కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏదైనా కానీ ఆదాయాన్ని విభజించడం జరుగుతుంది, పన్నులు విభజించడం జరుగుతుంది. విభజన జరిగినప్పుడు ఇది ఒక ఆర్థిక సంఘం నుంచి 2 ఆర్థిక సంఘానికి వెళ్ళేటప్పటికి ఇది ఒక పెద్ద ప్రక్రియ. రాష్ట్రాలు వెళ్ళి అడుగుతుంటాయి, కేంద్రం చెబుతూ ఉంటుంది, వాళ్ళు ఇది ఒక సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంఘము నిర్ణయిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిన పన్ను అయినా చివరికి ప్రజల దగ్గరికే చేరుతుంది. అది కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా కానీ లేకపోతే రెండింటికి కలిపి నిర్వహించే పథకాల ద్వారా కానీ. ఇప్పుడు సామాన్యుడు ఇప్పటికీ కూడా పన్నులనే దాన్ని కార్పొరేట్లు బిజినెస్ సెక్టర్ పక్కన ఇప్పుడు సామాన్యుడిని చూస్తే పన్నులని ఒక భారంగానే భావిస్తున్నాడు కదా మామూలు మనిషి, సాధారణ ఎంపీ ఉద్యోగి గారు మామూలు వాడు. ఏంటంటారు, మనిషి యొక్క ఆదాయం పెరగకపోవటమా, ఆర్థిక పట్టుత్వం రాకపోవటమా, లేకపోతే పన్నుల భారం అనిపించటమా, ఏంటంటే ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు శర్మదకి 100,000 రూపాయలు ఉన్నాయి, సంపాదించాడు. ఔరంగజేబ్ వచ్చి 200 అడిగాడు, శర్మిస్తాడా? 200 ఎందుకు ఇవ్వాలి? అదేవిధంగా శివాజీ వచ్చి అడిగాడు అనుకో, నువ్వు ఇస్తావా 200? దేశభక్తి వేరు, పన్ను కట్టడం వేరు. కాబట్టి పన్నుల మీద వ్యతిరేకత ప్రజలకు అనేది, ప్రజలు ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను కూడా నా అంతటి నన్ను వదిలేస్తే నేను పన్ను కట్టాలని ఎందుకు కోరుకుంటాను? అవును, అంతా నాకు రావాలనుకుంటాను. కాబట్టి దీనికి భారతదేశం వరకు చూసినా కానీ బయట చూసినా కానీ ఎక్కడైనా కానీ ఆదాయము ఉన్నవాడు పన్ను కట్టడానికి సుముఖత చూపించడు. ఆదాయం లేనివాడు ఎటు తిరిగి పన్ను కట్టలేడు. సో ఒక సంస్కరణలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ఆర్థిక మంత్రి గారు కానీ ఏం చెబుతున్నారు, 12 లక్షల వరకు మీకు పన్ను కట్టక్కర్లేదని వాళ్ళు ఒక ఏదో నిర్వచించారు, చేశారు. దానివల్ల సామాన్య బాహుళ్యము చాలా ఆనందంగా ఉన్నారు. సో మనకి ఆనందం కావాలా, ఔరంగజేబు లాగా మనం వసూలు చేయాలా, ఇది మన దేశం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. సో 12 లక్షల వరకు ఆదాయం కట్టలేదనుకోండి, వాడు ఏం చేస్తాడు, చక్కగా దాన్ని ఒక ఆదాయంలోంచి పొదుపు చేసుకోవటమో లేకపోతే ఖర్చు పెట్టుకుంటే ఆనందంగా ఉంటామో, ఆర్థిక వ్యవస్థ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం పన్ను ద్వారానే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు తమ ఖర్చు పెట్టే ఖర్చుల ద్వారాను తర్వాత పొదుపు చేసే వాటి ద్వారా కూడా ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ఆదాయం వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు కదా, ఏదో రూపంలో ప్రభుత్వం చేరుతూనే ఉంటుంది. అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది 2 పదాలు కూడా సరైన పద్ధతిలో వాళ్ళ. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాడు అంటే ఏంటి, ప్రతివాడికి కొడతాడు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది యాక్చువల్లీ డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకని, ఉప్పు కొంటే ప్రతివాడికి అదే రేటు పడుతుంది, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వసూలు చేస్తాడు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, మనిషి యొక్క చెల్లించగల సామర్థ్యాన్ని బట్టి ఇస్తుంది. అంటే నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి,
నా దగ్గర ఎక్కువ తీసుకుంటారు, వేరే వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, వాడి దగ్గర తీసుకోరు, స్లాబులు పెట్టారు. స్లాబుల ప్రకారం. కాబట్టి ప్రత్యక్ష పన్ను అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకునేది, అప్రత్యక్ష పన్ను అంటే అందరి దగ్గర తీసుకునేది. మొత్తం ఓవరాల్ గా ఈ ఎవడైనా కానీ పన్నులు కడుతూనే ఉన్నాడు. పేదవాడు కూడా కడుతున్నాడు, పెద్దవాడు కూడా కడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థను గమనిస్తే పన్నులకి ట్యాక్సేషన్కి ఈ ఫైలింగ్కి ట్యాక్సేషన్కి దూరంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఇంకా చాలా అల్పంగా ఉంది ఆదాయం అనేది అంటున్నారు కదా. ఆదాయం ఉండాలిగా, ప్రతి వాడి మీద ఎక్కడేస్తాము. అవును, ఆదాయం దాచేవాడు వేరు, ఆదాయం లేనివాడు వేరు. అవును, 12 లక్షలకు బిలో ఉన్న ఆదాయం ఉందనుకో, వాళ్ళకి పన్ను పడదు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆదాయం దీనికి ఒకటే మార్గం, ఆదాయం పెంచే విధానాలు చూడాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ప్రతి మహిళను కోటీశ్వరుని చేస్తానని. నిజంగా కోటీశ్వరులు అయితే 1 కోటి రూపాయల ఆదాయంలో పన్ను కడతారుగా, అది ఆ రకంగా మనం ఆలోచించి రాష్ట్రము కేంద్రము కూడా ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచే విధానాలు రూపొందిస్తే ప్రజల దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్. అంతేగాని ఇప్పుడు భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఉంటే ఏదో యావరేజ్ లెక్క వేసుకుంటే ఎక్కువ మంది పన్నుల పరిధిలోకి రావాలని ఎవ్రీ ఇయర్ అంటూనే ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళే మాకు ఆదాయమే పెరగట్లేదు, ఏంటి కడతాం, ముందు ఖర్చులు పెరుగుతున్నాయి, అధిక ధరలు, ఆదాయం పెరగట్లేదు, ఎలా కడతాం, ముందు పన్నుల భారం తగ్గించండి, ఈ సంవత్సరం మధ్యతరగతి వాళ్ళకి బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఊరట కలుగుతుందా అని పెద్ద హెడ్డింగ్లు పెట్టుకోవడం, మన్నాడు పొద్దున్న ఏమీ లేదు సరా మామూలు అనుకోవటం. అంటే ప్రతివాడి ఎజెండా వాడికి ఉంటుంది. ఇప్పుడు నేను ఆదాయ పన్ను కట్టకూడదు కాబట్టి నేను వెళ్ళి బతిలాడుతుంటాను నన్ను వదిలేమని, కట్టించుకునేవాడికి కట్టించుకోవాలి కాబట్టి వాడు కట్టిస్తానంటాడు. సో ఇద్దరికి మధ్య మార్గంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ప్రజల హితం కోసం. పన్నులు ఎగ్గొట్టడం వేరు, పన్నుల ప్లానింగ్ వేరు, ట్యాక్స్ ఎవేషన్ వేరు, ట్యాక్స్ ప్లానింగ్ వేరు. దీన్ని ఎలా నిర్వచిస్తారు, మీరేం గైడ్ చేస్తారు? ఎలా నిర్వచిస్తానంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే హెచ్ఎండిఏ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ అమరావతి తీసుకున్నా ప్రభుత్వం వేలం వేస్తుంటుంది. వేసినప్పుడు ఈ మధ్య చూసాం 200 కోట్లకో 300 కోట్లకో ఎకరం అమ్ముడుపోయిందని. 237 కోట్లు అంటున్నారు. ఆ పక్కనే ప్రైవేటు వ్యక్తి అమ్ముతాడు. ఎంత ఉంది వాల్యూ దానికి? 6 లక్షలు 10 లక్షలు ఉంటుంది. అంటే నిజంగా మనం నమ్మాలా 10 లక్షలకి అమ్మాడని? సో ఎక్కడైతే నగదు వ్యవస్థ ఎక్కువగా ఉంటుందో అదేవిధంగా బంగారం, దేశాలు ఏడుస్తున్నాయి పెట్రోల్ వ్యయంతో. మన భారతదేశంలో బంగారం కొనేవాళ్ళు ఆపారా? డబ్బులు లేవు అంటారు. నువ్వు దీపావళికి కానీ, దసరాకి కానీ, సంక్రాంతికి కానీ పండగ లేనప్పుడు ఏదో ఒక వాడు అక్షయ తృతీయ అంటాడు, ఏదో ఒక కొత్తది పెడతాడు మనకి. పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు వ్యాలంటైన్ డే నాడు డైమండ్ ఉంగరం తీసుకురాకపోతే, వజ్రపు ఉంగరం తీసుకురాకపోతే మొగుడిని భార్య ఎలివేసినట్టు చూస్తుంది. ఈ రకంగా కల్పించినప్పుడు ఎవడన్నా కొంటాం ఆపుతున్నాడా? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? కాబట్టి ఎప్పుడైతే సమాంతర ఆర్థిక వ్యవస్థ మామూలు ఆర్థిక వ్యవస్థ కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుందో అక్కడ ఆదాయాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే చాలా మార్పులు జరిగినాయి ఆదాయ పన్ను విభాగంలో. ఫస్ట్ మొదలుగా ఒక లావాదేవీ జరిగినప్పుడు దాన్ని రికార్డు చేయటం ఎట్లాగా, దాన్ని పట్టుకోవడం ఎట్లాగా, దాని చాలా వరకు మనము ప్రయత్నం చేసినా కానీ ఎవడైతే పన్ను ఎగవేద్దారు ఉంటాడో వాడు ప్రభుత్వం కన్నా తెలియగలవాడు, ఒక స్టెప్ ముందు ఉంటాడు. దొంగ పోలీస్ కన్నా ముందుంటాడు. ముందున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 2 లక్షలు దాటితే బంగారం నువ్వు కొంటే ప్యాన్ నెంబర్ చెప్పగలను. 4 బిల్లులు 50,000కి తీసుకుంటే అంతే అయిపోయింది కదా. ఇప్పుడు అప్పుడు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు అందరూ ఏం చేశారు, మొత్తం తిరిగి వచ్చినాయి పెద్ద నోట్లు. ఏవో పాకిస్తాన్ దొంగ నోట్లు తప్పితే మిగతావన్నీ తిరిగి వచ్చినాయి. అంటే ఏంటి, భారతదేశంలో చోరీ లేదనా లేకపోతే దొంగతనం లేదనా? నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు చెప్పాను కదా ఒక ఉదాహరణ, స్పష్టమైన ఉదాహరణ. గవర్నమెంట్ అమ్మినప్పుడేమో 200 కోట్లకు కొంటున్నారు, పక్కనే 100 గజాల దూరంలో 6 లక్షలకు రిజిస్ట్రేషన్ ఎట్ అవుతుంది? పిచ్చోడు వెర్రోడు కూడా అమ్మడు కదా ఆ రేటుకి. కానీ గవర్నమెంట్ కనుక ఇది 200 కోట్లను నిర్ణయిస్తే అది తప్పవచ్చు, నిజంగా ఆ రేట్ అంత లేదేమో, కానీ ఆ 10 లక్షలు అయితే కాదు కదా. దీనికి ఒకటే మార్గం, ప్రజలందరూ కూడా బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించినప్పుడు మాత్రమే ఈ యొక్క విపత్తిని మనం ఎదుర్కోగలుగుతాం. ప్రభుత్వం ఎంతమందిని పెట్టా ఇంటికో పోలీసుని పెట్టాల్సి వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్ దొరికినప్పుడు ఏం చేయాలి,
వానికి సరైన శిక్ష పడేటట్టు చూడాలి. ఇప్పటికీ రియల్ ఎస్టేట్లోనూ చాలా వ్యాపారాల్లో వైట్ బ్లాక్ ఉంది కదా, బ్లాకే ఎక్కువ నడుస్తూనే ఉంది కదా. నడుస్తుంది. కొన్ని చోట్ల బ్లాక్ లేదు. ఇప్పుడు మరి కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కూడా ఎక్కువ ఉంది. చెన్నైలో సర్కిల్ రేట్ తక్కువ ఉంది, సర్కిల్ రేట్ ఎక్కువ ఉంది, వీడి రేట్ తక్కువ ఉంది. అటువంటి కానీ ఉదాహరణలు చాలా తక్కువ. మెజారిటీ అనేక సందర్భాల్లో గవర్నమెంట్ రేట్ ₹1,00,00,000 ఉంటే, గవర్నమెంట్ రేట్ 6 లక్షలు ఉంటే నిజమైన రేటు ₹1,00,00,000 మార్కెట్ రేట్. ఇది అరికట్టగలగాలి. ఇది అరికట్టగలగడం అనేది సమాజం మొత్తం ఆలోచించాలి. ప్రభుత్వం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఇది. ఇప్పుడు మొఘల్ కాలం నుంచి కూడా మనకేంటి, రాజుకి మనం డబ్బులు ఇస్తే మనం ఏదో తప్పు చేసినట్టు. ఎందుకు ఇవ్వాలి, వాడు మన రాజు కాదు. అదే బ్రిటిష్ టైంలో కొనసాగింది అనుకో. అదే మెంటాలిటీ మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా మనం ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దాన్ని తప్పని ఇవ్వడానికి భారతదేశంలో ఇప్పుడు నేను ఎంతో మంది దగ్గరికి పోతుంటాను, మరి ఎందుకురా వాల్యూకి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అంటే, ఎవరు చేస్తాడు రిజిస్ట్రేషన్, ఎందుకు చేయాలి, స్టాంప్ డ్యూటీ ఎందుకు కట్టాలి అని అంటాడు. ఏది ఏ రకమైన ఇబ్బందులు లేనివాడు కూడా నేను స్టాంప్ డ్యూటీ ఎందుకు కట్టాలంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత వస్తుంది, స్టాంప్ డ్యూటీ ఎందుకు కట్టాలి నేను ఎక్కువ అంటాడు. వాడు చెప్పిన రేటుకి నేను కడతానంటాడు. ఆ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మొఘల్ కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి. వాళ్ళు మన రాజులు కాదు, ఇప్పుడు మనమే రాజులము. అయినా కానీ మనం రాజులంగా ఆలోచించట్లేదు.